హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మోడర్న్ హిస్టరీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఆంగ్లో మరాఠా వార్స్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో జనవరి 1761న థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది అని చూసాం కదా. ఇందులో మరాఠాలు ఓడిపోయారు అండ్ పేష్వా అయిన బాలాజీ బాజీరావుని అది గట్టి దెబ్బ కొట్టింది. అతని కొడుకు విశ్వాసరావు, తమ్ముళ్ళు షంషేర్, సదాశివరావే కాక చాలామంది కమాండర్స్ కూడా ఈ యుద్ధంలో చనిపోయారు. ఈ యుద్ధం అయిపోయిన 6 నెలలకే పేష్వా బాలాజీ బాజీరావు కూడా చనిపోతారు. సో పేష్వా కుర్చీ ఖాళీ అయిపోయింది. రఘునాథరావు నెక్స్ట్ పేష్వా తనే అవుతాడు అనుకుంటూ ఉన్నాడు. కానీ బాలాజీ బాజీరావు కొడుకైన మాధవరావుని పేష్వా చేస్తారు. మాధవరావు కేవలం 17 ఇయర్స్కే పేష్వా అవుతాడు. చిన్న వయసు అయినప్పటికీ ఇతను చాలా పవర్ఫుల్ అండ్ ఎఫిషియెంట్ రూలర్. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వల్ల జరిగిన లాసెస్ అన్నీ మాధవరావు చాలా తొందరగానే రికవర్ చేస్తాడు. పోయిందనుకున్న మరాఠా సామ్రాజ్యం యొక్క పవర్, ప్రిస్టేజ్ని కేవలం 10 సంవత్సరాల్లోనే తిరిగి తీసుకొస్తాడు. మరాఠా కాన్ఫెడరసీలోని చీఫ్స్ కూడా మాధవరావు I నేతృత్వంలో మంచి కోఆర్డినేషన్ తోటి పనిచేయసాగారు. పేష్వాతో పాటు హోల్కర్ అండ్ సింధియా చీఫ్స్ కూడా చాలా పవర్ఫుల్ లీడర్స్. కానీ రఘునాథరావు ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్స్ వేస్తూ ఉండేవాడు, పేష్వా ఎలా అవ్వాలా అని. మాధవరావుకి చాచా ఏదో ప్లానింగ్ చేస్తున్నాడు అని అర్థమైంది. సో అతన్ని కంట్రోల్ చేయడానికి శనివార్వాడాలో హౌస్ అరెస్ట్ చేపిస్తాడు. కానీ 1772లో మాధవరావు ట్యూబర్కులోసిస్ వచ్చి చనిపోతాడు అండ్ ఇతని మరణం మరాఠా ఎంపైర్కి గట్టిగానే దెబ్బ కొట్టింది. తర్వాత నారాయణరావుని నెక్స్ట్ పేష్వా చేస్తారు. ఇతను పేష్వా అయ్యాక రఘునాథరావుని హోమ్ అరెస్ట్ నుంచి బయటికి తీసుకొస్తాడు. కానీ పేష్వా నారాయణరావు అంత పవర్ఫుల్ కాదు. పేష్వానే పవర్ఫుల్ కానప్పుడు అతని కింద పనిచేసే మరాఠా కాన్ఫెడరసీని అతనేం కంట్రోల్ చేయగలడు. ఈ విధంగా కాన్ఫెడరసీ కొంచెం కొంచెంగా పేష్వా చేతుల్లోంచి జారిపోయింది. ఇంకో పక్క రఘునాథరావు హౌస్ అరెస్ట్ నుంచి బయటికి వచ్చాక పేష్వా అవ్వడానికి ఇంకా వెయిట్ చేసేటట్టు లేడు. 1773లో ఒక కుట్ర చేసి నారాయణరావుని హత్య చేపిస్తాడు అండ్ తర్వాత ఇతనే పేష్వా అవుతాడు. కానీ ఇదేం దాచే విషయం కాదు కదా. అందరికీ తెలుసు కావాలనే రఘునాథరావు నారాయణరావుని చంపించి పేష్వా అయ్యాడు అని. ప్రజలెవరూ అతని పేష్వాగా చూడడానికి ఇష్టపడలేదు. ఇన్ఫ్యాక్ట్ కొందరు మంత్రులు కూడా దీన్ని అపోజ్ చేశారు. అండ్ నారాయణరావు వైఫ్ అయిన గంగాబాయి అతను చనిపోయే కొన్ని నెలలకే అంటే 1774కి అతని బిడ్డకు జన్మనిచ్చింది. మరాఠా సామ్రాజ్యంలో అప్పుడు ఒక పవర్ఫుల్ మినిస్టర్ నానా ఫడ్నవీస్. అతను ఈ పిల్లాడిని పేష్వా చేద్దాం అని చెప్తాడు. ఈ పిల్లాడికి సవాయ్ మాధవరావు అని పేరు కూడా పెడతారు. సవాయ్ అంటే 1/4 అని, అంటే మాధవరావు గ్రేట్నెస్లో 1/4 అన్నట్లు పేరు పెట్టారు. అండ్ లీగల్లీ మాధవరావు తర్వాత ఇతన్నే పేష్వా చేయాలి అని చెప్పారు. ఈ విషయంలో నానా ఫడ్నవీస్కి తోడుగా మహద్జీ షిండే, తుకోజీరావు హోల్కర్ ఇలాంటి పవర్ఫుల్ మరాఠా చీఫ్స్ కూడా తోడయ్యారు. వీళ్ళే కాదు మిగతా మరాఠా చీఫ్స్ కూడా నానా ఫడ్నవీస్ నేతృత్వంలో ఒక కౌన్సిల్ని ఫామ్ చేశారు. దాని పేరు బారాబాయ్ కౌన్సిల్. ఇందులో నానా ఫడ్నవీస్తో కలిపి 12 మంది ఉన్నారు. హరిపంత్ పాట్కే, మహద్జీ షిండే ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి లక్ష్యం సవాయ్ మాధవరావుని పేష్వా చేయడమే. అది కూడా తొందరగానే జరిగింది. బారాబాయ్ కౌన్సిల్ హెడ్గా ఉంటూ సవాయ్ మాధవరావుని పేష్వాగా సింహాసనం మీద కూర్చోబెడతారు. సవాయ్ మాధవరావుని మాధవరావు II అని కూడా అంటారు. అంటే మాధవరావు II పేష్వా అయ్యేటప్పటికి అతని వయసు 40 రోజులే. ఇంకో పక్క రఘునాథరావు 40 ఏళ్ళకు కూడా పేష్వా అయినా అతన్ని తీసేశారు. కానీ 40 రోజుల పిల్లాడు అడ్మినిస్ట్రేషన్ అది చేయలేడు కదా. సో తన తరపున నానా ఫడ్నవీస్ అండ్ బారాబాయ్ కౌన్సిల్ మొత్తం మరాఠా ఎంపైర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ని చూసుకుంటూ ఉంది. ఇంకో పక్క రఘునాథరావు ఇదంతా చూడలేకపోతున్నాడు. మాధవరావు ఏమో ఇతన్నే హౌస్ అరెస్ట్ చేపిస్తాడు. తర్వాత నారాయణరావుని ఏమో హత్య చేయించాడు. మరి ఇప్పుడు ఈ 40 రోజుల పిల్లాడిని వదిలేస్తాడా? ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రిటిషర్స్ గుర్తొచ్చారు. 1775 ఆ టైంకి సూరత్లో ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన బాంబే కౌన్సిల్ని కలిసి హెల్ప్ అడుగుతాడు. నన్ను పేష్వా చేయడానికి మీరే ఏదో ఒకటి చేయాలి అని. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఫ్రీగా ఏమీ హెల్ప్ చేయదు కదా. దానికి కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా ఆబ్వియస్గా. రఘోబా ఎలా అయినా పేష్వా అవ్వాలి. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మ్యాక్సిమం హెల్ప్ చేస్తాడు. అందులో భాగంగా సాల్సెట్ అండ్ బెసిన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇస్తాడు. ఇప్పటి ముంబై, తానే ఆ ఏరియాస్ అన్నీ సాల్సెట్ కిందకే వస్తాయి. ఇవే కాదు సూరత్, భరూచ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే రెవెన్యూని కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పంచుకోవడానికి రెడీ అయిపోతాడు. ఈ విధంగా రఘోబా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వగలిగిన వాటన్నిటినీ ఇస్తాడు. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమిచ్చింది?
కంపెనీ రఘోబాకి 2500 సోల్జర్స్ని ప్రొవైడ్ చేసింది. రఘోబాకి ఇదే కావాలి, ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని వెళ్ళి పేష్వాతో యుద్ధం చేయాలి. ఇదే ట్రీటీ ఆఫ్ సూరత్. దీని ప్రకారం రఘోబా కొన్ని టెరిటరీస్ని బ్రిటిషర్స్కి ఇచ్చాడు అండ్ బ్రిటిషర్స్ ఇతనికి వాపస్లో మిలిటరీ సపోర్ట్ ఇచ్చారు. ఈ ట్రీటీ ఆఫ్ సూరత్ 1775లో సూరత్లో జరిగింది, రఘోబా అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బాంబే కౌన్సిల్ మధ్య. ఈ ట్రీటీది ఒక కాపీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బెంగాల్ కౌన్సిల్కి కూడా పంపారు. ఎందుకంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత బెంగాల్ కౌన్సిల్కి బాంబే ప్రెసిడెన్సీ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ మీద సూపర్వైజింగ్ పవర్స్ ఇచ్చారు కదా. సో ఆ ప్లేసెస్లో ఏమేం జరిగినా బెంగాల్ కౌన్సిల్ స్టాంప్ వేయాల్సిందే. సో ట్రీటీ ఆఫ్ సూరత్ తర్వాత రఘునాథ్ రావుతో పాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కొలనల్ కీటింగ్ తన ఫోర్సెస్తో మరాఠాల వైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆబ్వియస్లీ ఇంతమంది మరాఠాలతో పోరాటానికి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు కూడా డిఫెన్స్కి ఫోర్సెస్ని పంపుతారు కదా. అలా మరాఠాలు హరిపంత్ పాట్కే నేతృత్వంలో ఆర్మీని దింపారు. ఈ విధంగా ఈ రెండు ఫోర్సెస్కి మధ్య జరిగిన యుద్ధంతో అఫీషియల్గా మార్చ్ 1775న ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ స్టార్ట్ అయింది. హరిపంత్ పాట్కే ఉన్నాడు కదా, ఇతను గెరిల్లా వార్ టెక్నిక్స్ తోటి బ్రిటిష్ ఫోర్సెస్ని ముప్పతిప్పలు పెట్టాడు. ఇక్కడేమో వార్ జరుగుతూ ఉంది, ఇంకో పక్క అక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బెంగాల్ కౌన్సిల్కి వీళ్ళు ఇలా ట్రీటీ సైన్ చేసుకున్నారు అని కాపీ పంపారు కదా. వారెన్ హేస్టింగ్స్ ఈ ట్రీటీని మేము ఒప్పుకోం అని చెప్పి కొట్టిపడేశాడు. అండ్ వారెన్ హేస్టింగ్స్ వీలైనంత తొందరగా ఈ యుద్ధం ఆపాలి అని బాంబే కౌన్సిల్కి ఆదేశాలు కూడా పంపాడు. కానీ బ్రిటిష్ ఫోర్సెస్ ఒక్కటి వెనక్కి వస్తే సరిపోదు కదా, ఎందుకంటే మరాఠా ఫోర్సెస్ కూడా ఫైట్ చేస్తున్నారు. సో వారెన్ హేస్టింగ్స్ మరాఠాలకి ఒక ఫ్రెండ్లీ మెసేజ్ పెట్టాడు, మా బ్రిటిష్ ఫోర్సెస్ వెనక్కి వచ్చేస్తాయి, మీరు కూడా యుద్ధం అది ఆపండి అని. మనిద్దరం ఒక ఫ్రెండ్లీ ట్రీటీ సైన్ చేసుకుందాం. దీనికోసం వారెన్ హేస్టింగ్స్ కొలనల్ ఉప్టోన్ని మరాఠాల దగ్గరికి పంపాడు. ఈ విధంగా 1776 సంవత్సరంలో బ్రిటిష్ అండ్ మరాఠాల మధ్య ట్రీటీ ఆఫ్ పురందర్ సైన్ చేసుకోబడింది. ఈ ట్రీటీ ప్రకారం బ్రిటిషర్స్ సవాయ్ మాధవరావుని పేష్వాగా రికగ్నైజ్ చేస్తాం అని చెప్పారు. ఇది ఈ ట్రీటీలోనే ఇంపార్టెంట్ పాయింట్ అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు రఘునాథ్ రావుకి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే సవాయ్ మాధవరావుని పేష్వాగా అంగీకరించమనే కదా. అందుకే కదా రఘునాథ్ రావుని పేష్వా చేయడానికి యుద్ధంలో కూడా దిగారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీంతోపాటు యుద్ధంలో ఏ మరాఠా టెరిటరీస్ని అయితే ఆక్రమించుకున్నారో వాటిని కూడా తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పారు. ఆల్సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరాఠాలకి ఆపోజిట్గా వాళ్ళ శత్రువులు ఎవరితోనూ చేతులు కలపం, రఘోబాతో సహా అని చెప్పింది. ఈ ట్రీటీ ఆఫ్ పురందర్తో రఘునాథ్ రావు ఫుల్ షాక్, ఎందుకంటే మరాఠాలతో ఇతనికి ఫస్ట్ నుంచి శత్రుత్వం నడుస్తుంది అండ్ ఇప్పుడు బ్రిటిషర్స్ కూడా వాళ్ళ వైపుకే వెళ్ళారు. అయితే ఇప్పుడు రఘోబా విషయం ఏంటి, అది కూడా ఈ ట్రీటీలోనే మాట్లాడుకున్నారు. మరాఠాలు, మీరు ఇతని విషయం గురించి ఆలోచించద్దు, మేము చూసుకుంటాం, మా మనిషే కదా, పైగా మరాఠానే, మేము ఇతనికి ఒక ఆఫర్ ఇస్తాం, అతని ఆర్మీని డిస్బాండ్ చేసేయాలి, నెలకి 50,000 పెన్షన్ ఇస్తాం, 50,000 ఎక్కువే, ఖర్చులు వగైరా చూసుకుని హాయిగా రిటైర్ అయిపోవచ్చు అని చెప్పారు. ట్రీటీ ఆఫ్ పురందర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈ ట్రీటీ ఆఫ్ పురందర్లో ఇంకో ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగింది. రఘోబా మాకు సాల్సెట్ బేసిన్ ఇస్తానని చెప్పాడు అని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పింది. మరాఠాలేమో సాల్సెట్ ఇవ్వడానికి కుదరదు, ఏం మాట్లాడుతున్నారు, సాల్సెట్ బదులు 3 లక్షల విలువైన వేరే టెరిటరీ తీసుకోండి అని చెప్పారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కండిషన్కి కూడా ఓకే చెప్పింది. సో ఇది ట్రీటీ ఆఫ్ పురందర్. ట్రీటీ ఆఫ్ పురందర్ సైన్ చేసుకున్నాక కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రఘునాథ్ రావుని తమ దగ్గరే ఉంచుకున్నారు. ట్రీటీ ప్రకారం రఘునాథ్ రావుని కానీ మరాఠాల శత్రువుల్ని కానీ ఎవరిని వాళ్ళు సపోర్ట్ ఇవ్వకూడదు కదా. ఈ రఘోబా మాటిమాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని మరాఠాల మీద అటాక్ చేయండి అని విసిగిస్తూనే ఉన్నాడు. ట్రీటీ ఆఫ్ పురందర్ తర్వాత మరాఠాలు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఈ మ్యాటర్ అంతా మన ఇంటర్నల్ మ్యాటర్. రఘోబా పేష్వా అవ్వాలనుకుంటున్నాడు, అతను కూడా మనవాడే, మరాఠానే, బ్రిటిషర్స్కి దీంతో సంబంధమే లేదు, వీళ్ళు మధ్యలో ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు మనకి ఎప్పటికైనా ప్రాబ్లం క్రియేట్ చేసేటట్లు ఉన్నారు. సో మరాఠాలు ఇప్పుడు మన పొజిషన్ని వీలైనంత త్వరగా ఇంప్రూవ్ చేసుకోవాలి, మిలిటరీ పరంగా, యూనిటీ పరంగా. ఈసారి బ్రిటిషర్స్ మన విషయాల్లో తలదూర్చితే ఊరుకునేదే లేదు అనుకున్నారు. ఇందుకోసం వీళ్ళు 1777లో ఫ్రాన్స్ తోటి ఒక ఫ్రెండ్లీ ట్రీటీ సైన్ చేసుకున్నారు. ఈ ఫ్రెండ్లీ ట్రీటీ సైన్ చేసుకోవడానికి కారణం వాళ్ళ ఆర్మీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. ఈ ట్రీటీ ప్రకారం మరాఠాలకి 2500 యూరోపియన్ సోల్జర్స్ని ఇవ్వాలి అండ్ 10,000 మంది ఇండియన్ సోల్జర్స్ని యూరోపియన్ తరహాలో ట్రైన్ చేయాలి. దీనికి బదులు మరాఠాలు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వెస్ట్ కోస్ట్లో ఒక పోర్ట్ ఇచ్చారు. ఇదేం దాచిపెట్టే విషయం కాదు కదా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ విషయం తెలిసింది.
తెలిసి స్ట్రాంగ్గానే రియాక్ట్ అయింది. మరాఠాలు చేసుకున్న ఈ ట్రీటీని కండెమ్ చేయడమే కాదు, మరాఠాల మీద అటాక్కి కూడా రెడీ అయింది. ఈ అటాక్ని ఎదుర్కోవడానికి మరాఠాల తరపు నుంచి మహద్జీ షిండే ముందుకొచ్చారు. ఈ మహద్జీ షిండే చాలా తెలివైన కమాండర్. ఇతను మరాఠా ఆర్మీ తాలేగాన్లో ఉన్నట్లు క్రియేట్ చేసి ఇంగ్లీష్ ఆర్మీ కళ్ళు కప్పి వాళ్ళని అక్కడికి రప్పిస్తాడు. ఇంగ్లీష్ ఆర్మీ అలా అటాక్ చేయడానికి వచ్చిందో లేదో మహద్జీ షిండే ఫోర్సెస్ మొత్తం వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టారు. దీంతో పాటు కొపోలీలో బ్రిటిషర్స్ యొక్క సప్లై బేస్ ఉంది, దాన్ని కూడా మరాఠాలు తగలబెట్టేశారు. ఇప్పుడు బ్రిటిషర్స్కి పారిపోవడం తప్ప వేరే దారేమీ కనిపించలేదు. వాళ్ళు పారిపోయి వడేగాన్ దాకా వెళ్ళారు. కానీ మరాఠా ఫోర్సెస్ వీళ్ళని అక్కడ కూడా చుట్టుముట్టారు. ఇక అక్కడ జనవరి 1779 కల్లా బ్రిటిష్ ఫోర్సెస్ సరెండర్ అయిపోతారు. ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రీటీ ఆఫ్ వడోగాన్ని సైన్ చేసింది. దీని ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1775 నుంచి మరాఠాలవి ఏ టెరిటరీస్ అయితే ఆక్రమించుకుందో వాటన్నిటిని వారికి వాపసు ఇచ్చేయాలి. ఇక్కడ బ్రిటిషర్స్ వాపసు ఇచ్చేసిన వాటిలో రఘునాథరావు కూడా ఉన్నాడు. ఇక రఘునాథరావు దొరికిపోయాక ఇక చేతులు జోడించి, నేను ఒప్పుకుంటున్నాను, ఈ అటాక్స్ ఇవన్నీ నా వల్లే జరిగినాయి, నేనే వాళ్ళని మీ మీదకి ఉసిగొల్పాను, నన్ను క్షమించండి అని అడిగారు. మరాఠాలేమో, ఓకే రఘోబా, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఇలాంటివన్నీ ఆపేయి, రిటైర్ అయిపోయి హాయిగా ఝాన్సీకి వెళ్ళిపో, నెల పెన్షన్ పంపిస్తామని చెప్పాం కదా, ఎందుకు వెళ్ళట్లేదు, నీ ప్రాబ్లం ఏంటి అని అడిగారు. రఘోబా ఏమో, నేను వెళ్తాను, కానీ పేష్వా అవ్వాలనుకున్న నా కళ అలాగే ఉండిపోయింది, కనీసం నా కొడుకు బాజీరావు టూని అయినా పేష్వా అడ్మినిస్ట్రేషన్లో పార్ట్గా చేసుకోండి అని అడిగాడు. మరాఠాలు, ఓకే రఘోబా, బాజీరావు టూ పెద్దయ్యాక నువ్వు అడిగినట్లే చేస్తాం అని చెప్పారు. సో ట్రీటీ ఆఫ్ వడోగాన్ ఏమో సైన్ అయిపోయింది. కానీ అక్కడ వారెన్ హేస్టింగ్స్ ట్రీటీ ఆఫ్ వడోగాన్ని యాక్సెప్ట్ చేసేదే లేదు అని చెప్పాడు. హేస్టింగ్స్ అసలు మేము మీకు సరెండర్ అయ్యేదేంటి అని చెప్పి 3 డిఫరెంట్ ఫోర్సెస్ని పంపాడు. ఒకటి జనరల్ గోడార్డ్ నేతృత్వంలో, రెండోది జనరల్ పోప్హామ్, మూడోది జనరల్ కామాక్ నేతృత్వంలో. ఈ ఫోర్సెస్ ఏ ప్లేస్ దొరికితే ఆ ప్లేస్ని ఆక్రమించుకుంటూ పోతున్నారు. కెప్టెన్ గోడార్డ్ ఫిబ్రవరి 1779లో అహ్మదాబాద్ని క్యాప్చర్ చేసుకున్నాడు. తర్వాత ఆగస్ట్ 1780కి కెప్టెన్ పోప్హామ్ గ్వాలియర్ని క్యాప్చర్ చేసుకున్నాడు. మళ్ళీ కెప్టెన్ గోడార్డ్ డిసెంబర్ 1780లో బాసిన్ని క్యాప్చర్ చేసుకున్నాడు. ఇంకా ఫిబ్రవరి 1781లో జనరల్ కామాక్ సిప్రీలో జరిగిన యుద్ధంలో మహద్జీ షిండేని ఓడించాడు. వారెన్ హేస్టింగ్స్ ఇక చాలు ఆపేద్దాం అని చెప్పాడు. నెక్స్ట్ ప్లాన్గా హేస్టింగ్స్ నానా ఫడ్నవీస్ మనం చెప్పిన షరతులన్నిటికీ ఒప్పుకోవాలంటే మహద్జీ షిండేని వాళ్ళ నుంచి విడగొట్టాలి అనుకున్నాడు. అదే చేశాడు. ఆల్రెడీ మహద్జీ షిండేని ఓడించారు. అతని టెరిటరీస్ కూడా చాలా వరకు క్యాప్చర్ చేసుకున్నారు. ఇక అతన్ని పిలిచి విడిగా ఒక పీస్ అగ్రిమెంట్ సైన్ చేయించుకున్నాడు. ఈ పీస్ అగ్రిమెంట్ అక్టోబర్ 1781లో సైన్ చేసుకోబడింది. దీని ప్రకారం హేస్టింగ్స్, చూడు, నీ టెరిటరీస్ అన్నీ మేము ఇచ్చేస్తాం, నువ్వు చేయాల్సింది ఈస్ట్ ఇండియా కంపెనీకి పేష్వాకి మీడియేటర్గా ఉండడం అని చెప్పాడు. షిండే దానికి ఒప్పుకున్నాడు. ఇందులో హేస్టింగ్స్ యొక్క తెలివితేటలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రీటీ ప్రకారం మహద్జీ మరాఠాల తరపున కాకుండా ఒక న్యూట్రల్ పర్సన్గా ఉండాలి. ఇతనితో ట్రీటీ సైన్ చేయించుకోవడానికి కూడా కారణం అదే. ఇతన్ని నానా ఫడ్నవీస్ నుంచి వేరు చేయాలి. నెక్స్ట్ మరాఠా అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య సైన్ చేసుకునే ఏ ట్రీటీలో అయినా మహద్జీ షిండే న్యూట్రల్గా ఉండాల్సిందే. ఇది మెయిన్ పర్పస్. ఇక ఈ పరిస్థితుల్లో మరాఠాస్కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ట్రీటీ ఆఫ్ సల్బాయ్ సైన్ చేసుకోబడింది. ఇందులో ఫస్ట్ ప్రొవిజన్ ఏంటంటే సాల్సెట్ ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ ట్రీటీలో మరాఠాలకి ఏమైనా మంచి జరిగిందా అంటే 1776 నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్యాప్చర్ చేసుకున్న టెరిటరీస్ అన్నీ తిరిగి మరాఠాలకి ఇచ్చేస్తామని చెప్పడం. ఇంకా మరాఠాస్, మీరు ట్రీటీ ఆఫ్ వడోగాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పారు కదా, మేమేమో రఘునాథరావుతో మాట్లాడేసి అతన్ని రిటైర్ అయిపోమని పెన్షన్ మీద పంపించేశాం, ఇప్పుడు దాని సంగతి ఏంటి అని అడిగారు. దానికి బ్రిటిషర్స్, అతనితో మాకు సంబంధం ఏం లేదు, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించుకోండి అని చెప్పారు. సో వడోగాన్ ట్రీటీలో రఘునాథరావుకి సంబంధించిన పాయింట్ని కూడా ఇక్కడ యాడ్ చేశారు, దట్ అతన్ని పెన్షన్ మీద పంపించేస్తున్నామని. నెక్స్ట్ ట్రీటీ ఆఫ్ సల్బాయ్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రిటిషర్స్, మీ ఇష్టం వచ్చినట్లు మీరు వేరే యూరోపియన్ పవర్స్తో చేతులు కలిపితే మేము ఒప్పుకునేది లేదు, ఇక్కడ మాతో ట్రీటీ సైన్ చేసుకుంటారు, ఇంకో పక్క ఫ్రెంచ్తో కలుస్తారు అన్నారు. దీనికి మరాఠాలు, ఓకే, అయిపోయిందేదో అయిపోయింది, ఇంకెప్పుడు అలా చేయం అన్నారు. సో ఇలా ట్రీటీ ఆఫ్ సల్బాయ్ సైన్ అయిపోయింది. దీనికి మ్యూచువల్ గ్యారంటీగా మహద్జీ షిండేని ఉంచారు. సో దట్ ఈ ట్రీటీలో పాయింట్స్ని ఏ పార్టీ పాటించకపోయినా దానికి బాధ్యత మహద్జీ షిండేనే తీసుకోవాలి. ఏ ప్రాబ్లం ఉన్నా అతనితోనే డీల్ చేయాలి. ట్రీటీ ఆఫ్ సల్బాయ్ కంప్లీట్ అయింది.
ఇంకా బ్రిటిషర్స్ ఏమో మేము ఇంతకుముందు ఈ ఏరియాలో చేసుకుంటున్న ట్రేడ్, మాకున్న ప్రివిలేజెస్ అన్నీ అలాగే ఉన్నాయి కదా అని అడిగింది. అన్ని ప్రివిలేజెస్ అలాగే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, మీకు ఎలా కావాలంటే అలా ట్రేడ్ చేసుకోండి అన్నారు మరాఠాలు. సో ఈ విధంగా ట్రీటీ ఆఫ్ సల్వాయ్తో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్ తవా.